తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides టీవీ యాప్ డౌన్లోడ్ ఇట్. నమస్తే, వెల్కమ్ టు 4 Sides టీవీ బ్రేకింగ్ న్యూస్. దేశం మొత్తం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోవడం పట్ల, మృతి చెందడం పట్ల ఒక రకంగా చింతిస్తూ ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉంటే, ఇక్కడ తెలంగాణ గాంధీ భవన్లో మాత్రం విచిత్ర పరిస్థితి నెలకొంది. మధ్యాహ్నం ఇప్పటి వరకు 12 అవుతున్నా కూడా ఇప్పటి వరకు అక్కడ కనీసం ఆయన ఫోటో పెట్టి శ్రద్ధాంజలి ఘటించే వారే లేకుండా పోయారు. ఇప్పుడు అక్కడ వాతావరణం చూస్తే అక్కడ ప్రస్తుతానికైతే ఇప్పుడు ఫోటో పెట్టి ఆయనకు శ్రద్ధాంజలి ఘటించేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. దేశం నలుమూలల మొత్తం నిన్న రాత్రి నుంచి ఆ మన్మోహన్ సింగ్ మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తపరుస్తుంటే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని, 2 పర్యాయాలు అంటే సుదీర్ఘ 10 సంవత్సరాల పాటు భారతదేశానికి మాజీ ప్రధానిగా కొనసాగిన మన్మోహన్ సింగ్ చనిపోవడం, మృతి పట్ల మాత్రం ఇప్పటి వరకు గాంధీ భవన్లో, తెలంగాణ కాంగ్రెస్ గాంధీ భవన్లో మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి శ్రద్ధాంజలి కానీ ఎటువంటి సంతాప కార్యక్రమాలు కానీ జరగట్లేదు. ఇప్పుడే ఒక ఫోటో తీసుకొని వచ్చి ఆయనకైతే శ్రద్ధాంజలి తెలుపుతున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక ఈ కాంగ్రెస్ నాయకుల తీరు పట్ల మాత్రం సర్వత్రా విమర్శలు అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. ఒక కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, గొప్ప ఆర్థిక సంస్కర్త, అలాగే భారతదేశానికి 2 పర్యాయాలు మాజీ ప్రధానిగా కొనసాగినటువంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల సొంత కాంగ్రెస్ నాయకుడే తమ యొక్క గాంధీ భవన్లో మాత్రం ఇప్పటి వరకు సంతాపం తెలుపకపోవడం పట్ల మాత్రం రాష్ట్ర వ్యాప్తంగానైతే తీవ్ర విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక దీనిపైన అయితే మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి భావన మనకు అందుబాటులో ఉన్నారు. భావన, చెప్పండి, ప్రస్తుతం గాంధీ భవన్లో ఎటువంటి పరిస్థితి నెలకొంది? మధ్యాహ్నం 12 అయినా కూడా కనీసం ఎవరైతే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించారు, ఆయన మరణం పట్ల మాత్రం ఎటువంటి సంతాపం అయితే జరగట్లేదు, వ్యక్తం చేయలేదని మనకైతే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? కూడా ప్రతి ఒక్క దగ్గర, ప్రతి ఒక్క ప్రభుత్వం నుంచి కానీ ప్రతి ఒక్క అందరూ కూడా ఎప్పటి నుంచో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే. నిన్న రాత్రి 9:51 మన ప్రధాని, మన ఎక్స్ ప్రధాని అంటే మనకి మన్మోహన్ సింగ్ గారు ఎప్పుడైతే మరణించారో, అంటే 9:51 నిన్న రాత్రి మరణించినప్పటి నుంచి కూడా మొత్తం దేశం మొత్తం కూడా అందరూ నివాళులు అర్పిస్తున్న సమయంలో నిజంగా ఇప్పటికీ అంటే మనకి ఇప్పుడు నిన్న రాత్రి 9:51 మరణించినప్పటి నుంచి కూడా అందరూ ఎవరికి వాళ్ళు అందరూ సోషల్ మీడియాలో అందరూ మౌనం పాటిస్తూ కూడా ఎంతో మంది ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి ఇవాళ ఉదయం నుంచి కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీలో నేనైతే 9 గంటల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎవరు వస్తున్నారు, ఎవరు ఆయన ఫోటోతో అట్లీస్ట్ మన ప్రభుత్వం, ఇప్పుడు ఉన్న ప్రభుత్వం ఏదైతే అధికారంలో ఉన్న ప్రభుత్వం, వాళ్ళకు ఒక హక్కు ఉంది, వాళ్ళకు ఒక రైట్, అంటే వాళ్ళ ఒక రెస్పాన్సిబుల్ గా తీసుకోవాలి. ఎందుకంటే కార్యకర్తలు కానీ మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి విశేషించి ఉదయాన్నే 9 గంటల వరకైనా వాళ్ళు వచ్చి ఇక్కడ నివాళులు అర్పించి చేస్తారు అనుకుని మేమైతే ఉదయం నుంచి ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నాము. కానీ పొద్దున్న నుంచి కూడా ఉదయం నుంచి కూడా ఇక్కడ మరి ఎలాంటి అలాంటి ప్రదేశం అంటే ఎక్కడ ఫోటో పెట్టి కూడా అక్కడ నివాళులు అర్పించడం కానీ, మౌనం పాటించడం కానీ, ఎలాంటి ప్రెస్ మీట్ కానీ, ఇక్కడ ఒక కార్యకర్త కానీ ఎవ్వరు కూడా లేని పరిస్థితి ఉదయం నుంచి కూడా చూసుకుంటే. మరి ఇప్పుడే కానీ కొద్ది క్షణాల ఉంటే మనం ఒక 10 నిమిషాల ముందు నుంచే చూసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నాం కొంతమంది కార్యకర్తలు అయితే ఇప్పుడే మొదలు పెట్టడం జరిగింది. ఇప్పుడే ఇక్కడ మన మాజీ ముఖ్యమంత్రి మన మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి ఇప్పుడు నివాళులు అర్పించడం అయితే మనం లైవ్ లో కూడా చూస్తున్నాము. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు, ఇక్కడ లోకల్లో ఉన్న కార్యకర్తలు మాత్రమే ఇక్కడ నివాళులు అర్పిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాము. కొద్ది క్షణాలు అంటే దాదాపు ఇప్పుడు మనకి 1 కావడానికి వస్తుంది. అంటే 12 తర్వాత అంటే ఎన్ని గంటలు చూసుకున్నాం మనం. నిన్న రాత్రి 9:51 ఆయన మరణ వార్త అయితే ఇక్కడ దేశం మొత్తం కూడా అందరికీ తెలిసిన అప్పటి నుంచి చూసుకుంటే ఇప్పుడు ఇవాళ 12 తర్వాత ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, ఇక్కడ అయితే కార్యకర్తలు కానీ ఇక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాత్రమే, అంటే ఇక్కడికి మనకి కూడా ఎవరు ముఖ్యంగా ఒక లీడరు కానీ వచ్చి, ఒక ఎంపీ కానీ, ఒక ఎమ్మెల్యే కానీ ఇట్లా ఎవ్వరు వచ్చి కూడా ఇక్కడ నివాళులు అర్పించడం కానీ ఎక్కడ కనిపించడం లేదు. ఇక్కడ ఉన్న లోకల్ కార్యకర్తలు మాత్రమే ఇప్పుడే కొద్ది క్షణాల ముందు ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించడం మనం చూస్తున్నాము. ఇక్కడ లైవ్ లో చూస్తున్నాము. కొంతమంది కార్యకర్తలు కానీ ఇక్కడ ఉన్న కొంతమంది లీడర్స్, లోకల్ కార్యకర్తలు మాత్రమే ఇక్కడ చిత్రపటానికి, మన మాజీ ముఖ్యమంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్నారు.
అయితే భావన ఈ మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఏదైతే నిన్న మృతి చెందిన నేపథ్యంలో, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఆయన సీనియర్ నాయకుడు, అలానే మన భారతదేశానికి మాజీ ప్రధాని కాబట్టి ఆయన మృతి పట్ల ఇంతవరకు అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కానీ పార్టీ శ్రేణులు కానీ ఇప్పటి వరకు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎందుకు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించకపోవడం పట్ల అక్కడ ఎవరు ఏ రకంగా స్పందిస్తున్నారు, ఎందుకు అంత వాళ్ళు నిర్లక్ష్యంగా వ్యవహరించారు, ఈ నిర్లక్ష్యం పట్ల అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఎవరైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు కావచ్చు, అభిమానులు కావచ్చు, ముఖ్యంగా మన్మోహన్ సింగ్ అభిమానులు కావచ్చు ఏ రకంగా స్పందిస్తున్నారు? మనం నిజమే చెప్పుకోవాలి, ఇక్కడ చాలా నిర్లక్ష్యంగానే ఉన్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ఉదయం నుంచి కూడా మనం ఎంతో పెద్ద ఎత్తున ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏదైతే మన ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం యొక్క కార్యకర్తలే కాదు, ప్రతి ఒక్క ముఖ్యమంత్రులు కానీ ఎవరు ఉన్నా కానీ ఇక్కడ లోకల్లో వాళ్ళు కాకుండా అంటే కార్యకర్తలతో పాటు కూడా ఎవరు ఇక్కడికి చేరుకున్నట్టు కనిపించట్లేదు. పొద్దున్న నుంచి కూడా మేము ఇక్కడే వేచి చూస్తున్నాము, ఎవరైనా వస్తారా, ఎవరైనా చిత్రపటానికి నివాళులు అర్పిస్తారా అంటూ కూడా మేము. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తున్నాము మన తెలంగాణ సంబంధించి ఇప్పుడు మనం రేవంత్ రెడ్డి గారు నిజానికి ఆయన ఇక్కడ విశ్లేషించి మరి ఆయన ఇలాంటి ఒక దీంట్లో పాల్గొంటారు అనుకుంటూ మేమైతే చాలా వేచి చూడడం జరిగింది. కానీ ఇప్పటి వరకు కూడా నిర్లక్ష్యంగానే ఉన్నారని చెప్పుకోవాలి. ఇక్కడ మీడియాని చూసిన తర్వాత ఇక్కడ కొంతమంది మేమైతే పొద్దు నుంచి వెయిట్ చేయడం జరుగుతుంది. మరి నిన్న రాత్రి ఈ విషయం ఎప్పుడైతే తెలుస్తుందో మరి అప్పటికే చాలా ప్రదేశాల్లో మనం చూస్తున్నాము. అప్పటికి కూడా కొంతమంది మౌనం పాటిస్తూ కూడా నివాళులు అర్పించడం కూడా జరుగుతోంది. మరి ఇలాంటి సమయంలో మరి ఎందుకు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ ఈ గాంధీ భవన్ లో ఇప్పటి వరకు కూడా ఉదయం నుంచి ఎవరు ఇక్కడ ముందుకు రాలేని పరిస్థితి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా ఉంది అనేది మనం నిజంగా దీనిపై మనం చూడాల్సిన విషయం ఏంటి అని అంటే సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఇక్కడికి విశ్లేషించి ఇలాంటి ఒక ప్రోగ్రామ్ లో ఆయన కూడా పాల్గొని ఉంటే ఆయన ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తూ ఇలాంటి ఒక ఆయన మన మాజీ ముఖ్యమంత్రి గారికి మన్మోహన్ సింగ్ గారికి ఇలాంటి ఒక ఆయన కూడా ఒక ముఖ్యంగా ఆయన పాట అయి ఉంటే ఎంత చాలా సంతోషించే వాళ్ళం నిజానికి. కానీ ఇక్కడ ఉన్న లోక కార్యకర్తలు మాత్రమే ఇప్పుడే కొద్ది క్షణాల ముందే ఇదే మొదలు పెట్టడం జరిగింది. మరి ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు అన్న దానిపై నిజంగా మనం కూడా అవగాహన కొంతమంది చిన్న మిస్టేక్, మీరు అతను మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అయితే ఆయన యొక్క మృతదేహం పార్థివ దేహాన్ని చూడడానికైతే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి కూడానైతే ఢిల్లీకి వెళ్ళి మళ్ళీ ఈరోజు తిరుగు ప్రయాణం అవుతారని తెలుస్తుంది. ఇక సీఎం అక్కడికి వెళ్తున్న సందర్భంగా అక్కడ ఉన్నటువంటి స్థానిక లోకల్ లీడర్ అంటే ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వారు కావచ్చు, ఎవరైనా వచ్చి ఇంతవరకు అక్కడ నివాళులు అర్పించిన పరిస్థితి కనబడుతుందా? లేదు ఇక్కడ అలాంటి వచ్చి ఇక్కడ నివాళులు అర్పించడం మాత్రం ఇక్కడ అలాంటి పరిస్థితి అయితే కనిపించట్లేదు. మరి రేవంత్ రెడ్డి గారు మరి అక్కడికి ఢిల్లీకి బయలుదేరిన విషయం మనం చాలా తాజాగా వెలుగులోకి వచ్చిన వార్త అని చెప్పుకోవాలి. మరి ఇక్కడికి కూడా ఇప్పుడు ఆయనకు సంబంధించిన కార్యకర్తలు కానీ ఎవరు కూడా ఉదయం నుంచి ఎవరు ఇక్కడ మనకి కనిపించిన పరిస్థితి అయితే మనకి ఎక్కడ కనిపించలేదు. ఓకే, థ్యాంక్ యూ భావన. దేశం మొత్తం భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల చింతిస్తూ ఆయనకైతే శ్రద్ధాంజలి ఘటిస్తుంటే, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ వైఖరి మాత్రం అందుకు భిన్నంగా ఉంది. ఎందుకంటే నిన్న రాత్రి భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ చనిపోతే ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే గాంధీ భవన్ ఉందో అక్కడ మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి చర్యలు చేయలేదు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎవరు ఎటువంటి ఏర్పాట్లు చేయలేదు. ఇప్పుడు ఎవరేమనుకుంటారో అన్న ఒక ఉద్దేశంతో ఒక ఫోటో పెట్టి ఇప్పుడు 12 గంటల నాయకులు కావచ్చు, స్థానిక లీడర్లు మాత్రం వెళ్ళి నివాళులు అర్పించిన ఘటన అయితే కనిపిస్తుంది తప్పించి ఏ ఒక్క పెద్ద నాయకుడు కానీ, ఎమ్మెల్యే కానీ, ఎంపీ కానీ వారి యొక్క పార్టీ ఆఫీసుకి వెళ్ళి ఆ భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ఆయన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు, గొప్ప ఆర్థిక సంస్కర్త, అలాగే భారతదేశానికి 2 పర్యాయాలు మనకు ప్రధానిగా పనిచేసినటువంటి వ్యక్తి మృతి పట్ల మాత్రం సొంత పార్టీకి చెందినటువంటి కాంగ్రెస్ నాయకులే, అది కూడా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఈ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రంలోనే కాంగ్రెస్ సీనియర్ నాయకుడు భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మాత్రం వీళ్ళైతే ఒక రకంగా ఆయనను అవమానించినటువంటి సంఘటనగానే మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆయన నిన్న రాత్రి చనిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మధ్యాహ్నం 12 గంటల వరకు కూడా ఎటువంటి సంతాపం కానీ ఏమి కూడా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో
గాంధీ భవన్లో జరపలేదు. దీన్ని మాత్రం ఇటు సర్వత్రా కాంగ్రెస్ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్న పరిస్థితి, ఒక రకమైన అసహనాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది. మనం చూస్తున్నాం, మనం 4 Sides టీవీలో ఇప్పటివరకు అక్కడైతే కాంగ్రెస్ పార్టీలో ఒక భారత మాజీ ప్రధాని సీనియర్ నాయకుడు చనిపోతే ఎటువంటి వాతావరణం ఉండాలి, కానీ అక్కడ మాత్రం ఇప్పటివరకు ఎవరు కూడా కనిపించినటువంటి పరిస్థితి అయితే కనపడట్లేదు. ఈరోజైతే సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళి వస్తారని చెప్పి, ఇంకా గాంధీ భవన్ నుంచి అయితే మా ప్రతినిధి భావన అందుబాటులో ఉన్నారు. భావన, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం గాంధీ భవన్ దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? ఎవరైనా ముఖ్యమైన నాయకులు అక్కడికి వచ్చి సంతాపం తెలిపినటువంటి పరిస్థితి ఉందా? నుంచి చూసుకుంటే మనం నిన్న రాత్రి 9:51 మనకి మాజీ ప్రధాని గారు చనిపోయినట్టుగా, అంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు మృతి చెందినట్టుగా అయితే ఈ వార్త నిన్న రాత్రి మనకి తెలిసిన విషయం. మనకు దేశమంతా కూడా అందరికీ తెలిసిన విషయమే. కానీ ఇప్పటి వరకు, అంటే ఇప్పుడు దాదాపు మనకి 1 కావడానికి వస్తుంది. ఇక్కడ మన గాంధీ భవన్ లో కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎలాంటి ఒక కార్యకర్తలు కూడా ఉదయం నుంచి ఇక్కడ ఎవరు అంటే మనకి అవైలబుల్ లో ఉండి ఇక్కడ నివాళులు అర్పించడం మనం చూడలేదు. అసలు ఇంత లేట్ గా అనంటే చాలా చాలా నిర్లక్ష్యంగా కొంతమంది వ్యవహరించి ఇప్పుడు లేట్ గా ఇక్కడ కార్యకర్తలు ఇప్పుడు కొద్ది క్షణాల ముందే ఇక్కడ చిత్రపటానికి నివాళులు అర్పించడం జరుగుతోంది. మనం చూస్తున్నాము. మరి నిన్న రాత్రి ప్రతి ఒక్కరికి, అంటే నిన్న రాత్రి ఎప్పుడైతే 10 గంటల సమయంలో అందరికీ తెలిసిన ఈ విషయాన్ని మరి ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు ఈ చిత్రపటానికి మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారికి ఎందుకు నివాళులు అర్పించలేదు అన్నది, ఇంత నిర్లక్ష్యానికి ఏంటి అనేది కూడా మనం చూడాల్సిన విషయం ఉంది. ఎందుకంటే ఉదయాన్నే ఇక్కడ మన కాంగ్రెస్ వాళ్ళకి ఉన్న హక్కు, వాళ్ళ యొక్క ఈ యొక్క ప్రోగ్రామ్ ని వాళ్ళు ఒకటి ఇక్కడ నివాళులు అర్పించడం అయితే వాళ్ళ ఒక కార్యకర్తలు గాని ఎమ్మెల్యేలు గాని ఎవరైనా సరే ఇక్కడ వీక్షించి ఇక్కడ మౌన వ్రతం పాటించడం గాని ఇలాంటిది వాళ్ళు ఎక్కడా కూడా మనకు చేసినట్టయితే ఇక్కడ కనిపించట్లేదు. ఉదయం నుంచి 9:30 నుంచి మనం ఇక్కడ వేచి చూస్తున్నాము. మీడియా వాళ్ళు కూడా ఇక్కడే మనకి ఇక్కడ వెయిట్ చేసి ఎవరు వస్తారా, ఎవరు చిత్రపటానికి నివాళులు అర్పిస్తారు, ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎవరు వస్తున్నారు అన్నది కూడా మనం వేచి చూడడం జరుగుతుంది. కానీ మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఎంతో ఆర్థికంగా కూడా ఆయన ఎంతో ముఖ్యమంత్రి ప్రధానిగా ఆయన ఉన్న ఎంత సీనియర్ గా ఉన్న అతన్ని కూడా ఎందుకు గుర్తించి వాళ్ళు ఎందుకు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎందుకు కార్యకర్తలు కానీ ఎవరికైనా కానీ ఎందుకు చిత్రపటానికి ఉదయాన్నే ఎందుకు వాళ్ళు వచ్చి ఇక్కడ అదే ఆ సమయాన్ని, అంటే ఇక్కడ వచ్చి నివాళులు అర్పించడం కానీ మౌనవ్రతం పాటించడం కానీ ఇలాంటిది ఎక్కడా కూడా మనకి ఇక్కడ కనిపించలేదు ఇక్కడ గాంధీ భవన్ లో. మరి ప్రస్తుతం కొద్ది క్షణాల ముందైతే ఇప్పటికైతే మనం చూస్తున్నాము లైవ్ లో కూడా ఇక్కడ ఆయన చిత్రపటానికి అయితే ఇప్పుడే నివాళులు అర్పించడం జరిగింది. కొద్ది క్షణాలు, అంటే దాదాపు మనకి 1 గంటల సమయంలోనే ఇప్పుడు మాత్రమే, అంటే కొద్ది క్షణాల ముందే మనం ఇక్కడ చూద్దాం. ఇక్కడ కొంతమందితో మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. ఎందుకంటే నిర్లక్ష్యానికి ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సంబంధించి. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఢిల్లీకి కూడా ఆయన వెళ్ళినట్టుగా మనకి ఇన్ఫర్మేషన్ ఉంది. మరి ఆయన అక్కడికి వెళ్ళిన గాంధీ భవన్ లో అట్లీస్ట్ కొంతమంది కార్యకర్త కానీ కొంతమంది ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ ఎవరైనా ఇక్కడికి విశ్లేషించి చేస్తారు అన్నది అయితే మనం చాలా చూస్తూ ఉన్నాము. ఇప్పుడు కొంతమందితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉంది ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఉదయాన్నే మరి ఎవరు ఇక్కడ విశ్లేషించి ఎందుకు ఇక్కడ నివాళులు అర్పించలేరు, ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా లేట్ గా ఎందుకు జరుగుతుంది? మన్మోహన్ సింగ్ గారు అంటే అందరికి ప్రేమ ఉంది. మన్మోహన్ సింగ్ గారు అంటే ఆర్థిక సంస్థ కింద నుంచి పైదాకా అనేకమైన కార్యక్రమాలు చేసిన రిజర్వ్ బ్యాంక్ IRS ఆఫీసర్ ఆయన. అంటే IRS అంటే ఇండియన్ రెవెన్యూ సర్వీస్. అయిన తర్వాత ఆయన గవర్నర్ ఉండేవాడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు పివి గారు ప్రత్యేకంగా తీసుకొచ్చి దీన్ని ఫైనాన్స్ మినిస్టర్ పెట్టాడు. ఫైనాన్స్ మినిస్టర్ పెట్టిన తర్వాత అనేకమైన కార్యక్రమాలు జరిగాయి. బంగారం తేవడం, ఆర్థిక సంస్థలన్నీ తేవడం, అనేక మొబిలైజేషన్ అన్ని చెప్పడానికి మీకు తెలియదు. అనేకమైన కార్యక్రమాలు చేశాడు మన్మోహన్ సింగ్ గారిని చెప్పాలంటే 1 రోజు 2 రోజులు. నేను అనేది ఏంటంటే మన్మోహన్ సింగ్ గారిని చూసి రాబోయే వాళ్ళలో మంచి మంచి నేర్పించి పార్టీలతో సంబంధం లేకపోతే వాటి గవర్నమెంట్ లో పెట్టుకోమని అడుగు. ఎవడైనా కావచ్చు నిజాయితీ పరులని. ఇప్పుడు ఇవాళ కమర్షియల్ అయిపోయినాయి పాలిటిక్స్ అని. డబ్బు ఇస్తే తప్ప ఎమ్మెల్యే టికెట్ దొరకడం, డబ్బు ఇస్తే తప్ప మంత్రి పదవి రావడం అనేది బయట ప్రజల్లో వచ్చింది. అది రాకూడదు.
మన ఇది ప్రజాస్వామ్యంలో మహా బతికితే 100 సంవత్సరాల కంటే ఎవరు బతుకు ఎప్పుడైనా తగ్గిపోవట్లేదు. కానీ వీళ్ళు ఏమనుకుంటారండి, శాశ్వతంగా అసలు వీళ్ళకి తెలియని విషయం ఏంటంటే, ఈయన ఎంత సంపాదిస్తాడు కదా, రేపు ఈయనకి పుట్టే పిల్లలు జూదం ఆడతాడా, వ్యభిచారం చేస్తాడా, కుర్రాలు చేస్తాడా, ఏ వ్యాపారం చేస్తాడో కూడా వాళ్ళకి తెలియదు. కానీ వీడు విపరీతంగా సంపాదిస్తుంటాడు. ఇదంతా పర్మనెంట్ ఉంటుందని చనిపోయిన తర్వాత ఎవడు కూడా, నేను చాలా మందిని చూసిన, నైజాం నవాబు ఏమయ్యాడు, ప్రపంచంలోనే కోటేశ్వరుడు ఆయన. అటువంటి కోటేశ్వరుడు వాళ్ళ పిల్లలు కలకత్తాలో గుర్రాలు, వాళ్ళ మనవాళ్ళు గుర్రాల బండ్లు తోలుతున్నారు. నేను అడిగా ఒకసారి బ్యాంక్ డైరెక్టర్ ఉన్నప్పుడు మీటింగ్ పోతే, ఎవరు మీరన్నా, మాది హైదరాబాద్ సార్ అన్నారు. సార్ మేము మా నైజాం నవాబు గారి గ్రాండ్ సన్స్ మేము మనవాళ్ళం, ఈ మాకు సంపాదించిన డబ్బుల్లో 30% డబ్బు ఖర్చు పెడతారంట, మేము చేసిన పాపాలన్నీ పోవాలి. వాళ్ళు చెప్పారు, వెస్ట్ బెంగాల్లో ఒక 5 స్టార్ హోటల్లో దిగా నేను. దిగినప్పుడు వాళ్ళ అన్న మాట ఇది. కాబట్టి ఎవడు కూడా పోయిన తర్వాత ఏం జరుగుతుందో ఎవడికి తెలియదు. కానీ ప్రతి వాడు కూడా వేల కోట్లు సంపాదిస్తున్నారు. మీరు హైదరాబాద్ లో చూస్తే సెటిల్మెంట్. ఆ పివి నరసింహరావు భూత సంస్థలు చేసి పేదవాళ్ళందరికీ సలాదిస్తే అప్పుడు ఆ స్థలాలన్నీ కొనేస్తున్నారు. వేల కోట్లు సంపాది ఏం చేసుకుంటారో నాకు తెలియదు, ఏం తింటారో తెలియదు. 60 దాటిన తర్వాత మీకు తెలుసు, ఏదో అన్నం తక్కువ తినాలా, ఆరోగ్యంగా ప్రోటీన్స్ ఉండదు తినాలా, అది మర్చిపోయారంట. ఎవడి కూడా సంపాదనలోనే పడ్డారు. ఏం చేసిన సంపాదన కూడా మీరు పోయిన తర్వాత ఏందని ఒకడు ఆలోచిస్తున్నా, వాళ్ళ పిల్లలు ఎవడైనా ఒక్కడైనా బాగుపడ్డా, ఎవడూ లేడు. వీళ్ళు పోయిన తర్వాత మ్యాక్సిమం 5-6 సంవత్సరాల్లో ఆస్తులన్నా పోగొట్టారు. ఏముందమ్మా, మీరు సంపాదించి ఏం చేసుకుంటారు? అందుకు నేను ఏమంటానంటే, మీరు సంపాదించే వాళ్ళకి ఒక మనవి చేస్తా ఉన్నా, మీరు పోయిన తర్వాత మీ పిల్లలు శాశ్వతంగా ఉంటారనేది అనుకోబాకండి. ఇవాళ మీరు చూడండి, ఎవరైనా సరే ఇక్కడ ఎంతో మంది ముఖ్యమంత్రులు చేశారు. ముఖ్యమంత్రుల కొడుకులు ఎవడైనా మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యాడు? ముఖ్యమంత్రుల కొడుకులు వేల కోట్లు సంపాదించారు. వాళ్ళ దగ్గర లేవు. విజయభాస్కర్ రెడ్డికి అయితే మెట్లకి సిమెంట్ వేయడానికి కూడా లేదు. ఇవాళ విజయభాస్కర్ రెడ్డి చాలా గొప్పోడు. అటువంటి గొప్పోడు ఇంటికి పోయి ఇప్పుడు చూస్తే సిమెంట్ పగిలి మెట్లని, ఆ మెట్లు రిపేర్ చేసేవాళ్ళు లేదు. ఆ విధంగా ఉన్నారు రాజకీయ నాయకులు కూడా కొంతమంది, చాలా మంది. నేను అనేది కూడా ఎందుకంటే, మీరు సంపాదించుకోండి, మీకు ఎంత అవసరం అంత సంపాదించుకోండి, అంతేగాని ఉధృతంగా సంపాదించుకొని ఇవాళ మీకు ఏంటి, మీరు చనిపోయిన తర్వాత ఏందని ఆలోచించండి. ముందు అది ఆలోచిస్తే ఇంత కరప్షన్ ఉండదు, ఇంత డబ్బు మీరు ఎవడైనా చూడదు. కరప్షన్ లేకుండా నేను 2-3 సార్లు సెక్రటరీకి పోతే నన్ను డబ్బు అడిగారు, పని చేసుకోండి, ఏం చెప్తాం. కాబట్టి నేను అనేది ఏంటంటే, మీరు సంపాదించుకోండి, కానీ ఆ సంపాదించిన డబ్బు నా కొడుకు కానీ కూతురు కానీ పర్మనెంట్ ఉంచుతారా, చేస్తారా? మీరు ఎవరైనా చూడండి, ఇవాళ మీరు ఎవరెవరి పేర్లు ఉన్నాయి. కట్టమంచి రామలింగారెడ్డి పేరుంది, నిజాయితీ పరుడు. కొండపల్లి సీతారామయ్య రెడ్డి, ఆయన నిజాయితీ. సురవరం ప్రతాప్ రెడ్డి, కాళోజీరావు, పివి నరసింహ, ఇప్పుడు వాళ్ళందరూ ఎందుకు పేర్లు నిలబడ్డాం? ఇవాళ మరి టి సుబ్బినారెడ్డికి కోటేశ్వరుడు ఎక్కడ బొమ్మ పెట్టాయి? వీళ్ళ బొమ్మలు ఎందుకు పెడతారు? వీళ్ళు సర్వీస్ చేశారు కాబట్టి, ప్రజల కోసం ఎంతో చేశారు. వాళ్ళ పేర్లన్నీ ఎక్కడ పెట్టినా, మీరు బొమ్మలు తీసినా ఏం చేసినా పెడతారు. కానీ డబ్బు ఉన్నోడి పేర్లు ఎవడని పెట్టారు? వేల కోట్లు సంపాదించిన పేర్లు ఎక్కడైనా మీరు హైదరాబాద్ మొత్తం ఎక్కడండి ఒకటి పేరు ఉందా? ఏం చేసుకుంటారు మీ డబ్బు? విఠలరావు గారని ఒక ఆయన ఉండేవాడు, గొప్ప వ్యక్తి. ఆయన నేను సరిపోతే నాకే, నేను కారులో నడుపుతుంటే పక్కన కూర్చునేవాడు, గోతాలతో డబ్బులు తీసుకెళ్ళాడు. నేను అనుకునేవాడు, ఏంటి డబ్బు, ఏం చేసుకుంటాడు? చివరికి ఏమయ్యాడు తెలుసు, ఆయన చనిపోయిన తర్వాత పిల్లల కల్లా అక్కడ పైపోయారు, ఏమి లేకుండా ఆస్తి అంతా పోయింది. ఇవాడు మీరు మాదాపూర్ అంతా విఠలరావు నగర్, అది విఠలరావు నగర్ అంటే ఆ రోజుల్లో ఏం లేదా హైటెక్ సిటీలో ఇతరే. అటువంటి విఠలరావులంతా సంపాదించిన డబ్బు అంతా పోయింది. నేను మీకు మనవి చేసేది ఏంటంటే, డబ్బు వాళ్ళందరికీ కూడా మీ తర్వాత ఏందని ఆలోచించండి. సంపాదన కొద్దిగా తగ్గించుకోండి. మీరు పోయిన తర్వాత మీ పిల్లలు జూదం ఆడతారా, ఇంకోటి ఏం చేస్తారా? ఇంకోటైతే సినిమాలో పెట్టేస్తారు, మొత్తం దివాలిస్తారు. మీరు ఎవడైనా సర్వీస్ చేసిన పేరు తప్ప ఎవరు పేరు లేదు. ఇవాళ మీరు చూసుకోండి చరిత్ర. నేను అనేది ఏంటంటే, మీరు సర్వీస్ కోసం చరిత్రానికి పేరు ఉండేది చేయండి.
అయితే అయితే మన్మోహన్ సింగ్ గారు అయితే భారతదేశ ప్రధానిగా ఉన్నప్పుడు, కాంగ్రెస్ నాయకుడిగా ఉన్నప్పుడు ఎన్నో సంస్కరణలు, ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. అలాంటి కాంగ్రెస్ సీనియర్ నాయకుడికి ఇక్కడ గాంధీ భవన్లో నివాళులర్పించడానికి ఎందుకు లేట్ అయింది అడగండి. ఇవాళ మీరు ఇక్కడ నివాళులు అర్పించడానికి ఎందుకు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఎందుకు నివాళులు అర్పించడానికి ఇంత లేట్ గా, ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు జరిగింది అనేది మీరు చెప్పాలి. నిర్లక్ష్యం లేదండి. మా లీడర్లంతా ఎక్కడ అక్కడ హ్యాండ్ అప్ పెట్టారు. ఢిల్లీలో చాలా కొంతమంది అయితే ఇప్పుడు నేనున్నా, నాకు ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్ పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్, ఆయన పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ కాదు, ఈయన మన్మోహన్ సింగ్ రాజీవ్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు. పివి నరసింహారావు గారికి ఇచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్, నన్ను ఆంధ్ర బ్యాంక్ డైరెక్టర్. నేను పొద్దునే 9 నుంచి ఇక్కడే ఉన్నాం, నేను దండం పెడుతూనే ఉన్నాం కార్యకర్త. నేనున్నానమ్మా. పెద్ద లీడర్లు మాకంటే అందరు చిన్నోళ్ళే ఇప్పుడు ఈ రాష్ట్రంలో. మాకంటే సీనియర్ కాంగ్రెస్ ఎవడు లేడు. మాకంటే మొదటి కాంగ్రెస్ పార్టీ పెట్టిన కాడ నుంచి ఇప్పుడు దాకా ఉన్నాం మేము కాంగ్రెస్ లో. మాకంటే సీనియర్ ఎవరు? మేము దండం పెట్టాం, తిరిగాము, ఇక్కడ కనపడ్డాం. అంతేగాని కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా, ఇవాళ మీకు ఏమైనా చెప్తున్నా, కాంగ్రెస్ పార్టీకి ప్రేమ లేకపోతే, మన్మోహన్ సింగ్ సరిపోతే ఈ రాష్ట్రం ఒకటే సెలవు ఇచ్చింది, చంద్రబాబు నాయుడు సెలవు ఇవ్వలే. ఇంకా అంతకంటే ఏం చేస్తామమ్మా? మన్మోహన్ సింగ్ ఇవాళ రేవంత్ రెడ్డి చీఫ్ మినిస్టర్, మన్మోహన్ సింగ్ చనిపోయాడని అతను ఇవాళ సెలవు ప్రకటించాడు మొత్తం. కానీ అక్కడ చంద్రబాబు నాయుడు సెలవు ఇవ్వలే ఎవడికి. ఇంత ప్రైమ్ మినిస్టర్ అనేది ఎవడైనా ప్రైమ్ మినిస్టరే, ప్రతి వాడికి కూడా సెలవు ఇవ్వాలా. అటువంటి మహానుభావుడు, అజాత శత్రువమ్మ, నిజాయితీ పరుడు, ఇటువంటి గొప్ప వ్యక్తికి ఇంతకంటే ఏం చేయరు గవర్నమెంట్ అంతా ఇచ్చింది, రెస్పెక్ట్ ఇచ్చింది, గవర్నమెంట్ చేయాల్సిన పనులన్నీ చేస్తుంది. పార్టీ కూడా మాకు హనుమంతరావు పిసిసి ప్రెసిడెంట్ చేశాడు, యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ చేశాడు, రాజ్యసభ 18 సంవత్సరాలు చేశాడు, అనేకమైన పదవులు చేశాడు. ఆయన చేత ఇచ్చారు. అందుకంటే పెద్దోడు ఎవడు? అందరు చిన్నోళ్లే, కానీ ఆయన్ని పెద్దోడని తీసుకొచ్చి ఇచ్చారు. అప్పుడు ఎవడు లేదు, ఈ దేవు లేదు తల్లి, అదేం లేదు. కాంగ్రెస్ లో ఒకటే గుర్తుపెట్టుకోమ్మా, కాంగ్రెస్ ఒకటే రోజు తిడతాడు, పడగొడతాడు, మళ్ళీ అందరూ ఒకటే కాంగ్రెస్ ని తెస్తారు. అది కాంగ్రెస్. ఇది గట్టి, ఈ మన గరికి లాంటి పార్టీ. మీరు గరికి వేయండి, ఎప్పుడు పెరుగుతూనే ఉంటుంది అది, దాన్ని ఎప్పుడు తీయలేడు. అదే కాంగ్రెస్. అంటే కాంగ్రెస్ ఎప్పుడు కూడా అందరూ ఒకటవుతారు. లాస్ట్ ఈ మధ్యలో వచ్చిపోతుంటారు చూడు, వాళ్ళు ఎవడు ఉండడు. అప్పుడు ఈ నిజమైన కార్యకర్తలు, నిజమైన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారు. వాడే మళ్ళీ కాంగ్రెస్ ని తెస్తారు. అయితే భావన, ఇది ఏదైతే ఇప్పుడు మన్మోహన్ సింగ్ యొక్క కార్యక్రమానికి నివాళులర్పించడానికి కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో ఏదైతే గాంధీ భవన్లో ఎందుకు ఇంత నిర్లక్ష్యం వహించారు? గతంలో పివి నరసింహారావుకి ఏదైతే అమర్యాద చేశారో దానికి కొనసాగింపుగానే ఈయన కూడా ప్రధానంగా చేశారు కాబట్టి ఈయన కూడా ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారా? ఎందుకు ఇలా ఆలస్యం చేయడానికి గల కారణాలు ఏంటి? ఒకసారి మీరు మాట్లాడండి. మరి ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా, కొంచెం లేట్ గా అయినట్టుగా మనకైతే కనిపిస్తుంది. మరి ఏంటి సుబ్బయ్య నుంచి అలా ఎందుకు నివాళులు అర్పించలేదు? ఇప్పుడు నివాళులు అర్పించిన దాంట్లో కూడా ఎవరెవరు ముఖ్యంగా పాల్గొన్నారు? మాజీ పిసిసి ప్రెసిడెంట్ ఈ హనుమంతరావు గారు 12 తర్వాత చేసేటువంటి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చింది. ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయనతో కలిసి 18 సంవత్సరాలు రాజ్యసభ సభ్యుడిగా హనుమంతరావు గారు పనిచేసింది కాబట్టి వారితోని ఇలా మన్మోహన్ సింగ్ గారి తెలియజేయడం జరిగింది. మరి ఇలా వందలాది మంది కార్యకర్తలు వచ్చి గాంధీ భవన్ కు వారు చేసినటువంటి సేవలు గుర్తించి వారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు ఆఫీసులకు, మరి చదువుకునే పిల్లల స్కూల్స్ కు అన్నిటికి కూడా సెలవు ఇప్పించడం జరిగింది. ఇక ఇంతకంటే గొప్పగా చేసేటువంటి వారు ఇచ్చినటువంటి మన బంగారాన్ని పెడితే కూడా మన బంగారాన్ని విడిపించినటువంటి వ్యక్తి మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారి గురించి ఏం చెప్తారు?
ఆయన ఆర్థికంగా కూడా ఆర్బీఐ గవర్నర్ గా కూడా పనిచేయడం జరిగింది. మరి ఎంతో సీనియర్ గా ఇప్పుడు ఆయన ఎంతో ఇన్స్పిరేషన్ గా తీసుకున్న చాలా మంది ముఖ్యమంత్రులు కూడా చాలా మంది ఉన్నారు. మరి ఆయన ఇలాంటి ఒక పరిస్థితి ప్రభుత్వానికి ఇలాంటి ఎలా తీసుకుంటారు? ఇవాళ మన్మోహన్ సింగ్ గారు గవర్నర్ ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా చేసినప్పుడు తీసుకొని వచ్చి పివి నరసింహారావు గారికి వారి క్యాబినెట్ ఇవ్వడం జరిగింది. అట్లనే సోనియా గాంధీ గారు కూడా ఆయన 10 సంవత్సరాలు కొనసాగించి ఈ యొక్క భారతదేశ ఆర్థిక విధానాలను మంచిగా చేయడం జరిగింది. ఇంతకుముందు సూర్యనాయక్ గారు చెప్పినట్టు ఆయన వారి ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు అనేకమైనటువంటి బ్యాంకులకు డైరెక్టర్ చేయడం జరిగింది సూర్యనాయక్ గారు. నేను కూడా అప్పుడు టెలికమ్యూనికేషన్ మెంబర్ గా చేయడం జరిగింది. నేను నేషనల్ ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు యూనియన్ కు అనేకమైనటువంటి ఆర్థిక విధానాన్ని పరిస్థితులను ఈ భారతదేశంలో బడుగు బలహీన వర్గాలకు అందరికి కూడా ధరలను తక్కువ ఉంచుతూ అందరికి అందుబాటులో రావాలనేటువంటి ఆర్థిక వ్యవస్థను నడిపించినటువంటి వ్యక్తి అలా మన్మోహన్ సింగ్. వారికి కాంగ్రెస్ కార్యకర్తలను కాదు, భారతదేశ ప్రజానికమే కాదు, యావత్ ప్రపంచం అంతా కూడా వారికి ఆయన మరణం పట్ల చాలా సంతాపం తెలియజేయడం జరుగుతుంది. నా పేరు గంటా సత్యనారాయణ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ శాంతి భవన్ సెక్రటరీని. నమస్తే అమ్మ, మీ టీవీకి. సో చూసారు కదా, మరి ఉదయం నుంచి కూడా ఎవరు లేని పరిస్థితిని కూడా వాళ్ళు కొంచెం సమర్థించుకుంటూ వస్తున్నారు. మరి ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వాళ్ళు ఉదయాన్నే నుంచి ఇక్కడే ఉంటే ఈ ఒక కార్యక్రమం మనం ఇప్పుడు కూడా మనం లైవ్ లో చూసాము. ఇప్పుడు మాత్రమే వాళ్ళు నివాళులు అర్పిస్తున్నట్టు కూడా మనం ఇప్పుడు లైవ్ లో చూడడం జరిగింది. ఇప్పుడిప్పుడే కార్యకర్తలు కూడా ఇక్కడికి రావడం, విశేషించి కూడా ఇక్కడికి ఇప్పుడే వాళ్ళు ఈ యొక్క నివాళులు అర్పించడంలో కూడా పాల్గొనడం జరుగుతుంది. ఇప్పుడు ఇంకా కొంతమంది కూడా కార్యకర్తలు వస్తూ ఉన్నారు. సో మరి ఉదయం నుంచి ఎందుకు చేయలేదు అని అంటే దాని గురించి కూడా వారు మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు లేదు, మేము ఇక్కడే ఉన్నాము, మేము అప్పుడే చిత్రపటానికి మేము అరేంజ్మెంట్స్ చేస్తున్నాము అంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మరి చూద్దాం, ఇంకా కొంతమంది కార్యకర్తలు కూడా ఇప్పుడు ఇంకా రావడం జరుగుతోంది. మరి ఇంకా కొంతమంది కూడా ఉన్నారు. మన ప్రధాని మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా తెలిసి మనం ఎంతో ఇన్స్పిరేషన్ గా తీసుకున్న వాళ్ళు చాలా మంది కూడా ఉన్నారు. ఆయన ఆర్బీఐకి కూడా 3 సంవత్సరాలు గవర్నర్ గా కూడా పనిచేశారు. మరి అలాంటి ఒక ప్రధాని గారి గురించి మనం కూడా చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఉంది. ఇంకా కాంగ్రెస్ కి సంబంధించిన కొంతమంది కార్యకర్తలతో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే. కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా మన్మోహన్ సింగ్ గారు ఈ దేశ ప్రజలకు వారు అందించినటువంటి సేవలు అంతా ఇంత కాదు. ఎందుకంటే వాళ్ళు లిబరలైజేషన్ కావచ్చు, ప్రైవేటైజేషన్ కావచ్చు, గ్లోబలైజేషన్ లో భాగంగా వివిధ రకాల సంస్కరణలు తీసుకొచ్చి ఈ దేశ జీడిపి కావచ్చు, పేదరిక నిర్మూలనలో మన్మోహన్ సింగ్ గారి పాత్ర ఎనలేంది. ఎందుకంటే వారు కేంద్ర ఆర్థిక మంత్రి ఉన్నప్పుడు జీడిపి 10.2, అదే కాకుండా 2004-2014 వరకు ప్రధానమంత్రి ఉన్నప్పుడు కూడా జీడిపి 9.6. కానీ 14 నుంచి 23 వరకు కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ప్రెసిడెంట్ అయితే 4.5% జీడిపి పడిపోయింది. అదే కాకుండా ఈ దేశంలో కొనుగోలు శక్తి తగ్గుతా ఉంది, పేదరికం పెరుగుతా ఉంది, ఆకలి చావులు పెరుగుతా ఉంది, నిరుద్యోగం పెరుగుతా ఉంది. అయినా కూడా ఆనాడు తీసుకొచ్చిన సంస్కరణల మూలంగా ఈ రోజు ఈ దేశం ఈ విధంగా ఉండడానికి కారణం మన్మోహన్ సింగ్ గారు తీసుకొచ్చినటువంటి సంస్కరణలు మాత్రమే. ప్రధానంగా వారికి ఆర్థిక శాస్త్రవేత్తగా, అదే కాకుండా 33 సంవత్సరాల కాలం పాటు రాజ్యసభలో ఉన్నటువంటి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా 1998 నుంచి 2004 వరకు కాంగ్రెస్ పార్టీ ఫ్లోర్ లీడర్ గా, అధికార విపక్ష నేతగా కూడా రాజ్యసభలో వ్యవహరించారు. అదే కాకుండా వారు ఆర్బీఐ గవర్నర్ గా, అదే కాకుండా కేంద్ర ఆర్థిక శాఖ సలహాదారుగా, కేంద్ర మంత్రిగా, అదే కాకుండా వారు కోర్సు జాబితాలో అత్యంత రిఫార్మ్ తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా కోర్సు జాబితాలకు ఎక్కిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా ఇందిరాగాంధీ శాంతి బహుమతి వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. అదే కాకుండా వారి ఆయనలో ఈ దేశ అభ్యున్నతి కోసం పనిచేసిన వ్యక్తి. ఈ దేశం కోసం పనిచేస్తానని చెప్పేసి విదేశాల్లో చదువుకున్నా కూడా ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ, కేంబ్రిడ్జ్ చదువుకున్నా కూడా ఈ దేశ అభివృద్ధి భాగస్వామి కావాలా, ఈ దేశాన్ని అభివృద్ధిలో ముందుకు తీసుకోవాలని చెప్పేసి ఈ దేశానికి వచ్చి మొట్టమొదటిసారిగా పంజాబ్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా, ఢిల్లీ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పనిచేసిన వ్యక్తి మన్మోహన్ సింగ్ గారు. కాబట్టి మన్మోహన్ సింగ్ గారు ఎంత తక్కువ చెప్తున్నా కూడా వారు చేసినటువంటి సేవలు గణనీయంగా ఈ భారతదేశ ప్రజలు ఎప్పుడు పోతాయి. వారు మన మధ్య లేకుండొచ్చు, కానీ వారు తీసుకొచ్చిన రిఫార్మ్స్ కావచ్చు, సంఘ సంస్కరణలు కూడా భవిష్యత్ తరాలకు మీరు జరిగే. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇక్కడ నివాళులు అర్పిస్తూ కూడా మన ప్రధాని మన్మోహన్ సింగ్, మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి గురించి కూడా ఎంతో గొప్పగా చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఉదయం నుంచి ఇక్కడ ఈ గాంధీ భవన్ కాంగ్రెస్ పార్టీ యొక్క సంబంధించి ఇక్కడ ఈ ప్రదేశానికి అంటే ఇప్పుడు ఇవాళ ఉదయం నుంచి కూడా ఎలాంటి ఒక
ఇలాంటి నివాళులు అర్పించడం కానీ ఆయన చిత్రపటానికి నివాళులు అర్పిస్తూ కూడా కొద్ది క్షణాల ముందే మొదలు పెట్టినట్టుగా కనిపిస్తుంది. మరి ఇలాంటి ఒక కాంగ్రెస్ పార్టీ ఒక ప్రభుత్వం ఇలాంటి వ్యవహరిస్తుంది అన్న దానిపై మనం నిజంగా ఒక ముందు చూపు చూడాల్సిన విషయం అయితే మనకు చాలా ఉందని చెప్పుకోవచ్చు. అయితే భావన పొద్దున్న నుంచి ఇప్పుడు ఎవరైతే భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అయితే వాళ్ళు కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే మనతో ఇప్పటివరకు మాట్లాడారో వారైతే వాళ్ళు గొప్పగా పొగుడుతూ చెప్తున్నారు. కానీ ఇంతవరకు ఆలస్యానికి గల కారణాలు ఎందుకు వాళ్ళు ప్రస్తావించట్లేదు? ఇంత ఆలస్యంగా ఆయనకు నివాళులు అర్పించడానికి ఎందుకు లేటుగా వచ్చారు? ఆ గాంధీ భవన్ ఆవరణ చూసినా కూడా ఒక వెలవెలబోయినట్టుగా పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ నాయకులు కానీ లేని పరిస్థితి. ఏదో మొక్కుబడిగా వచ్చి వాళ్ళు ఏదో నివాళులు అర్పించగలన్నట్టయితే మనకు అనిపిస్తుంది. దాని గురించి అక్కడ ఎవరైనా వారి స్పందన అడిగి తెలుసుకోండి. ఇక్కడ మనం చూస్తున్నాము, ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలో కూడా ఉన్నారు. ఇక్కడ మనం చూస్తున్నాము కొన్ని విజువల్స్ కూడా చూడండి. మనకి చాలా కాంగ్రెస్ గాంధీ భవన్ ఈ యొక్క ప్రదేశం కూడా ఎంత ఖాళీగా ఉంది అంటే ఈ పార్టీకి మన భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి నివాళులు అర్పించడంలో కూడా పెద్ద ఎత్తున తరలి వచ్చి మరి ఇలాంటి ఒక దీంట్లో పాల్గొనాల్సిన ఒక హక్కు అయితే వాళ్ళకు ఉందని చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం ఇక్కడ చాలా తక్కువ సంఖ్యలో అయితే మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఈ గాంధీ భవన్ లో యొక్క సంఖ్య అయితే చాలా తక్కువగా ఉందని చెప్పుకోవాలి. మనం చూస్తున్నాం కూడా లైవ్ లో మరి ఇప్పుడు కొద్ది క్షణాల ముందే ఇక్కడ నివాళులు అర్పించడం అంటే 12 తర్వాతే జరిగింది. నివాళులు అర్పించడం కూడా మనకి కొద్ది క్షణాల ముందు మాత్రమే ఇక్కడ మొదలు పెట్టడం జరిగింది. మరి ఇలాంటి ఒక అంశంపై ఇప్పుడు మనం మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము. వాళ్ళు సమర్థించుకున్నారు. మార్నింగ్ నుంచి ఇక్కడ మేము ఉదయం నుంచి ఉన్నాము, కానీ ఇప్పుడు మాత్రమే కొంతమంది ముఖ్యమైన వ్యక్తి ఎవరైతే నివాళులు అర్పించే ఆ వ్యక్తి రావడం కాస్త లేట్ అవ్వడం వల్ల ఆయన వచ్చినప్పటి నుంచి ఆయన వచ్చే దాకా వెయిట్ చేసి ఇప్పుడే మొదలు పెట్టాము అంటూ కూడా కొంతమంది కార్యకర్తలు కూడా మనకు చెప్పడం జరిగింది. మరి చూస్తున్నాము లైవ్ లో ఇప్పుడు ఇంకా కొంతమంది ఇప్పుడే ఇక్కడికి విశ్లేషించి కూడా ఇప్పుడు నివాళులు అర్పించడం మన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి చిత్రపటానికి కూడా ఇప్పుడే నివాళులు అర్పించడం జరుగుతుంది. మనం ఇక్కడ చూడొచ్చు కొంతమంది కార్యకర్తలు కూడా మన లైవ్ లో కనిపిస్తారు. ఓకే, థ్యాంక్ యూ భావన. ఇక ఏపీ ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం మాజీ ప్రధాని మరణం పట్లనైతే అక్కడైతే ఇప్పటివరకు ఇక్కడ తెలంగాణ కానీ అలాగే దేశంలోనైతే 7 రోజుల పాటు సంతాప సభలు నిర్వహించాలంటూ కేంద్ర ప్రభుత్వం కూడా నిర్ణయించింది. ఇక కాసేపట్లో కేంద్ర కేబినెట్ కూడా సమావేశం ఏర్పాటు చేసుకుని దానికి ఏ విధంగా చేయాలని కూడా ప్రకటన చేసే అవకాశం ఉంది. ఇక ఈ నేపథ్యం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగానైతే ప్రభుత్వ కార్యాలయాలతో పాటు అలాగే ప్రభుత్వ స్కూళ్ళకు కూడా సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈరోజు అక్కడ ఎటువంటి ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ప్రభుత్వ పాఠశాలకు కానీ స్కూల్స్ సెలవులు ఇవ్వనటువంటి పరిస్థితి. ప్రస్తుతం ఇప్పుడు అక్కడ ఎలాంటి వాతావరణం ఉంది, అక్కడ ఎలాంటి పరిస్థితి ఉందనేది మనతోటి తెలియజేయడానికి మా ప్రతినిధి సతీష్ అయితే ఫోన్ కాల్లో అందుబాటులో ఉన్నారు. సతీష్, చెప్పండి, ఇప్పుడు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? అక్కడ ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ప్రభుత్వ స్కూళ్ళకు కానీ ఏమైనా సెలవులు ఇచ్చారా? ఇప్పుడు అక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఈ యొక్క మాజీ ప్రధాని మృతి పట్ల ఏ రకంగా నివాళులు తెలిపే పరిస్థితి ఉంది? ఈరోజు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణం పట్ల ఎవరు కూడా ఇంకా ఆంధ్రరత్న భవన్ నుంచి విజయవాడ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి ఇంకెవరు కూడా సమకూరలేదు. సాయంత్రం కార్యక్రమం నిర్వహించడానికి నరహరి నరసింహారావు గారు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఆయనకి మృతికి గుర్తింపుగా కానీ లేకపోతే నివాళులు అర్పించడం విధంగా కానీ ప్రభుత్వ కార్యాలయాలకు కానీ లేకపోతే ప్రభుత్వ పాఠశాలలు కానీ దేనికి కూడా సెలవులు ప్రకటించలేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా. మరి అన్ని కార్యాలయాలు అన్ని యథావిధిగా జరుగుతూనే ఉన్నాయి. మరి దీని మీద మరి పిసిసి అధ్యక్షురాలు షర్మిల కూడా ఇంకా నివాళులు అర్పించలేదు. మరి ఈ కార్యక్రమం మీద వారిని షర్మిలని కలవడానికి ఆమెతో చర్చిస్తున్నట్టు నగరపాలక సంస్థ నాయకులందరూ కూడా సిద్ధమవుతున్నారు. అయితే సతీష్, మన్మోహన్ సింగ్ అనేటైన భారత ప్రధాని ఎవరైతే షర్మిల గారి తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఎవరైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈవిడ కూడా కొంచెం సన్నిహితం, తన తండ్రితో పాటు మన్మోహన్ సింగ్తో కొంచెం సాన్నిహిత్యం కూడా ఉన్నటువంటి పరిస్థితి. అలాగే ఇప్పుడు ఆమె ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగానైతే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో తమ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్లనైతే ఇటు కాంగ్రెస్కి సంబంధించి వాళ్ళ యొక్క కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కూడా ఇప్పటి వరకు ఎందుకు ఈ నివాళులు అనేటివి ఇంకా చెల్లించలేకపోయారు? అలాగే ఏపీలో ఉన్నట్టు కూటమి ప్రభుత్వం ఈ యొక్క మన్మోహన్ సింగ్ మృతి పట్ల ఏ రకంగా స్పందించింది? మన్మోహన్ సింగ్ మృతి పట్ల రాష్ట్ర కార్యాలయాల్లో కానీ ఎక్కడా కూడా ఎటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు. అలాగే
వైఎస్ఆర్సీపీ పార్టీ తరపు నుంచి కొంతమంది ప్రముఖులు వాళ్ళు నివాళులు చేపట్టడం జరిగింది. పెనమలూరు నియోజకవర్గ నాయకులు సమన్వయకర్త దేవభక్తిని చక్రవర్తి ఈ రోజు తన కార్యకర్తలతో కలిసి నివాళులు అర్పించారు. అలాగే పార్టీ పరంగా ఇంకా ఆంధ్రరత్న భవన్ లో కోరడానికి సమయం పడుతుందని చెప్తున్నారు వాళ్ళు. బహుశా సాయంత్రం 3 గంటల తర్వాత ఈ కార్యక్రమం చేపట్టవచ్చని తెలిసింది. మరి ప్రభుత్వ పరంగా కూటమి ప్రభుత్వం ఏ విధమైన నివాళులు అర్పించలేదు. అయితే ఆ సతీష్ ఇప్పుడు ఎందుకంటే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ అనే వ్యక్తి అతను ఒక పార్టీల పరంగా కాకుండా ఆయన గొప్ప సంఘ సంస్కర్త, గొప్ప ఆర్థికవేత్త, అలాగే మన భారతదేశానికి 2 పర్యాయాలు ఆ ప్రధానిగా కొనసాగినటువంటి వ్యక్తి మరణించినప్పుడు ఇంకా రాజకీయ కోణంలోనే ఆలోచిస్తున్నారు. ఎందుకు ఇప్పుడున్నటువంటి ప్రస్తుత కూటమి ప్రభుత్వం కానీ లేదంటే ఏదైతే కాంగ్రెస్ నాయకులు కానీ అలాగే వైసీపీ కార్యకర్త నాయకులు కానీ ఎందుకు సరిగా ఆయనకు నివాళులు అర్పించలేకపోతున్నారు? దీని వెనుక గల కారణాలు ఏంటి? 2024 ఎలక్షన్ ద్వారా సాధారణ ఎన్నికలు జరిగిన తర్వాత మరి ఇక్కడ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టింది, అత్యధిక మెజార్టీతో చేపట్టింది. దీని మీద వాళ్ళు ఇంకా కక్ష సాధింపు చర్యలు అనేవి పార్టీ పరంగా వాళ్ళు వారికి పని చేయని వారి మీద, వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తల మీద కానీ అన్ని వర్గాల మీద కానీ వాళ్ళు ఇంకా అటువంటి ద్వేషపూరితమైన వాతావరణంలోనే కొనసాగుతున్నారు. కాబట్టి వాళ్ళు ఇంకా మరి ప్రధాని మన్మోహన్ సింగ్ ను కూడా ఆయన విద్రోహ వ్యక్తిగానో ఇంకొక రకంగానే చూస్తున్నారు తప్ప ఆయన గొప్ప ఆర్థికవేత్త అనే లేకపోతే భారత ప్రధానిగా 2 సార్లు ఆయన భారతదేశాన్ని పరిపాలించారు కానీ ఆయన ఇంకా గుర్తించలేకపోతున్నారు. మరి అధినాయకత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు గాని అలాగే లోకేష్ గాని వారు ఈ విషయం మీద మరి వారు అసెంబ్లీ లేకపోవటం వల్ల మరి పార్టీ కార్యాలయాల్లో కానీ ఇంకెక్కడైనా జరపడానికి అవకాశం ఉందని తెలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ సతీష్. భారత మాజీ ప్రధాని, గొప్ప సంఘ సంస్కర్త, ఆర్థికవేత్త, మన్మోహన్ సింగ్ నిన్న రాత్రి ఎయిమ్స్లో చికిత్స పొందుతూ 9 గంటల 51 నిమిషాలకు మరణించారు. ఇక ఆయన మృతి పట్ల యావత్ దేశం కూడా తమ యొక్క సంతాపాన్ని, నివాళులనైతే అర్పిస్తుంది. ఇక మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్లనైతే భారత ప్రధాని నరేంద్ర మోదీ నివాళులు అర్పించారు. ఆయన యొక్క మృతికి సంతాపంగా వారం రోజుల పాటు సంతాప దినాలను ప్రకటించాలి అంటూ కూడా, సంతాపాన్ని తెలపాలంటూ కూడా ఆయనైతే తెలిపినటువంటి పరిస్థితి. ఇక ఈరోజు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తూ మన్మోహన్ సింగ్ మృతి పట్లనైతే వారు సంతాపం తెలిపే అవకాశం ఉంది. ఇక దాంతోపాటు ప్రభుత్వ అధికార లాంఛనాలతో ఈ యొక్క గొప్ప ఆర్థికవేత్త అలాగే మాజీ ప్రధానిగా కొనసాగినటువంటి మన్మోహన్ సింగ్ అంత్యక్రియలు అయితే నిర్వహించే అవకాశం అయితే మనకు కనబడుతుంది. ఇక రేపు అంటే 28వ తారీఖు మన్మోహన్ సింగ్ మృతికి అయితే అంత్యక్రియలు అయితే జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక ఈరోజు అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పార్థివ దేహాన్ని దర్శించి నివాళులు అర్పించడానికైతే ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అయితే ఢిల్లీ వెళ్తున్నట్టుగానైతే మనకు సమాచారం ఉంది. ఇక ఈరోజు ఆయన తిరుగు ప్రయాణం కూడా అయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి పట్ల అయితే ప్రముఖులు, దేశవ్యాప్తంగా రాజకీయ పార్టీలకు చెందిన ప్రముఖులు కూడా, అలాగే సినీ రంగానికి చెందిన ప్రముఖులు, అలాగే సామాన్య ప్రజలు కూడా వారికైతే నివాళులు అర్పించినటువంటి పరిస్థితి అయితే నెలకొంది. ఇక ఈ నేపథ్యంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఎవరైతే ఆయన ఒక ఫోర్బ్స్ వల్ల అయితే ఒక గొప్ప ఆర్థికవేత్తగా మన భారతదేశాన్ని ఆర్థికంగా ముందుకు నడిపిన ఒక ఆర్థికవేత్తగానైతే ప్రతి ఒక్కరూ మనం గుర్తుంచుకోవాల్సిన పరిస్థితి. ఒక ప్రొఫెసర్గా, ఆర్బీఐ గవర్నర్గా, వివిధ బ్యాంకులకు సలహాదారుగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ని ఒక పివి నరసింహారావు ప్రధానిగా ఉన్న సమయంలో ఈయన యొక్క సేవలను గుర్తించి ఈయన యొక్క అర్థశాస్త్ర నిపుణత్వాన్ని అలాగే ఏ విధంగా ఆర్థిక సమస్యలను తేవలడు అనేటువంటి ఈయన యొక్క ప్రతిభను గుర్తించి అప్పటి ప్రధాని పివి నరసింహారావు ఈయనను
తన క్యాబినెట్లోకి తీసుకొని కేంద్ర మంత్రిగా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నియమించడం జరిగింది. ఆ సమయంలోనే ఆయన గొప్ప ఎన్నో సంస్కరణ కార్యక్రమాలు కూడా చేయడం, దేశ యొక్క జీడిపిని పెంచేటువంటి తన యొక్క ప్రతిభావాన్ని అయితే ప్రదర్శించినట్టుగానైతే మనకు తెలిసినటువంటి విషయం. ఇక ఈ సందర్భంగా ఈరోజు నిన్న ఏదైతే రాత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణించడం పట్లనైతే ఇప్పుడు దేశవ్యాప్తంగానైతే ఒక రకమైన విషాద వాతావరణం అయితే నెలకొన్నటువంటి